Welcome to my channel, The Light Within. చాప్టర్ 2 మేధావులను సైతం ఇబ్బంది పెట్టిన ప్రశ్న. మీరు ఈ సిరీస్ని కొత్తగా జాయిన్ అవుతున్న వారైతే మీకు స్వాగతం. ఈ సిరీస్ పేరు అహం బ్రహ్మాస్మి, మెదడు నుంచి బ్రహ్మాండం వరకు. ఈ 3 సంస్కృత పదాలకు అర్థం తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో నేను వ్యక్తిగతంగా చేస్తున్న ప్రయాణం ఇది. బ్రెయిన్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఆధ్యాత్మికత వంటి శాస్త్రాల దృక్కోణంతో గమ్యం చేరాలన్నది నా ఆశ. పూర్తి అర్థం కావాలంటే ఉపోద్ఘాతంతో మొదలు పెట్టండి. పోయిన నెల చాప్టర్ 1లో మనం ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నాం. మీ కళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న దాంట్లో కేవలం 0.0035% మాత్రమే చూస్తాయి. మీ చెవులు కూడా చాలా చిన్న ఫ్రీక్వెన్సీ రేంజ్ మాత్రమే వింటాయి. మన కళ్ళు చెవులలాగే మన బ్రెయిన్ కూడా కాన్షియస్నెస్ని, అంటే చైతన్యాన్ని ఉత్పత్తి చేయడానికి బదులు ఫిల్టర్ చేస్తోందా అనేది ఒక ఆలోచన. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ సృష్టి అంతా చైతన్యంతో, జ్ఞానంతో నిండి ఉందా, మన బ్రెయిన్ మనకి అవసరమైన జ్ఞానాన్ని మాత్రమే ఫిల్టర్ చేసి అందిస్తుందా అనేది తెలుసుకుందాం. ఈ చాప్టర్తో ఆ ఆలోచన నిజమవుతుందా అనేది పరిశీలిద్దాం. కాన్షియస్నెస్ అంటే అసలు ఏమిటి? ఎందుకు దాన్ని మహామేధావులు సైతం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు? చాలా మందికి ఇలాంటి స్థితి ఎదురయ్యే ఉంటుంది. మీరు పూజ చేసేటప్పుడు సహస్రనామాలు చదువుతున్నారనుకోండి. అంతకుముందు 1000 సార్లు పఠించిన అనుభవం ఉంది కాబట్టి ఆలోచించకుండానే ఒక ఫ్లోలో పఠిస్తున్నారు. అకస్మాత్తుగా మీ దృష్టి మీరు అంటున్న మంత్రాల మీదకి మళ్ళిందనుకోండి. మీకు వచ్చే ఆలోచన ఏమిటి? నోరు తప్పు లేకుండా చెప్తోంది, కానీ మనసు ఎక్కడో వేరే లోకంలో తిరుగుతోంది. పూజ పూర్తయింది, సరిగ్గా పూర్తయింది, కానీ ఆ పూజ జరుగుతున్నంతసేపు నిజమైన మీరు ఎక్కడ ఉన్నారు? ఆ సహస్రనామాలు చదివింది మీరా, లేక మనసును ఆధారంగా చేసుకుని ఎక్కడో విహరిస్తున్న మీరు నిజమైన మీరా? దీన్నే ఇంగ్లీష్లో ఆటో పైలట్ అంటారు. ఈ ప్రశ్న విజ్ఞాన శాస్త్రంలో అతిపెద్ద ప్రశ్న. విశ్వం కాదు, DNA గురించి కాదు, క్వాంటమ్ ఫిజిక్స్ కూడా కాదు. అతిపెద్ద రహస్యం మీ మెదడు. అది చేసే ఆలోచనలకు సంబంధించింది. అది ఎలా పనిచేస్తుందన్న దాని మీద మనకి పూర్తి అవగాహన లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనకు బ్రెయిన్ గురించి చాలా విషయాలు తెలుసు. బ్రెయిన్ స్కానర్స్ ద్వారా రియల్ టైంలో ఏం జరుగుతోందో సైంటిస్ట్ చూడగలుగుతున్నారు. ఒక మనిషిని చూడగానే గుర్తుపట్టడం, బాధని కానీ నొప్పిని కానీ అనుభవించడం, సంగీతాన్ని వినడం లాంటివి జరిగినప్పుడు మన బ్రెయిన్లో ఏ పార్ట్స్ రియాక్ట్ అవుతాయో సైంటిస్ట్కి కూలంకషంగా తెలుసు. వీటిని ఈజీ ప్రాబ్లమ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. కానీ ఈజీ అనేది సరైన పదం కాదు. దీని వెనకాల దశాబ్దాల పరిశోధన ఉంది. కానీ కనీసం ఈ ప్రక్రియలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతోంది అని సైన్స్ చెప్పగలదు. కానీ మనకి అర్థం కానిది ఏమిటంటే ఇది ఎందుకు అనుభవంలోకి వస్తుంది? ఒక గులాబీ పువ్వుని చూసామనుకుందాం. అది బ్రెయిన్ ప్రాసెస్ చేస్తోంది, కానీ అది గులాబీ పువ్వు కదా అన్న ఆలోచన మన మెదడులో ఎందుకు మెదులుతోంది? ఎవరు ఆలోచనని మనకి అందిస్తున్నారు? అలాగే నేను ఫలానా అన్న స్పృహ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోంది? ఇంకొంచెం తేలికగా అర్థం అవ్వడానికి ఇంకో ఉదాహరణ. మనం పనిచేసే కంప్యూటర్ మనిషి కన్నా ఎంతో వేగంగా లెక్కలు సాల్వ్ చేయగలదు. కానీ అది చేస్తున్నప్పుడు అది అబ్బో ఈ లెక్క ఎంత కష్టమో, లేదా ఎంత తేలికైనదో, ఈ మనిషి ఎంత అల్పుడో అన్న స్పృహ దానికి ఉండదు. సో ఈ అనుభవాలు మనిషికి ఎక్కడి నుంచి పుడుతున్నాయో అన్నది తెలుసుకోవాలన్నది ఈ సైంటిస్టుల లక్ష్యం. కానీ ఇప్పటి వరకు అది అంతు చిక్కని ప్రశ్న. అందుకే డేవిడ్ చామర్స్ అనే తత్వవేత్త, సైంటిస్ట్ దీన్ని హార్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ గా అభివర్ణించారు. ఇది ఇంకా మెరుగ్గా అర్థం అవ్వడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం. ఒక కొత్త వంటకి పర్ఫెక్ట్ రెసిపీ, అంటే ఒక వంట ఎలా చేయాలో మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాననుకోండి. ఏ పదార్థాలు వాడాలి, ఎంత పాళ్ళలో వేయాలి, ఎంతసేపు మరగపెట్టాలి, అది మరిగేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ కెమికల్ రియాక్షన్స్ అవుతున్నాయో అన్ని వివరంగా చెప్పాననుకోండి. దాని టేస్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఊహించుకోగలరా? కాదు కదా. ఆ రుచి అనే అనుభవం ఎంత డీటెయిల్గా చెప్పినా మీకు అందదు. ఆ వంట చేశాక దాని రుచి చూస్తే మాత్రమే మీకు అనుభవంలోకి వస్తుంది. సో వంట చేయాల్సిన విధానానికి దాని టేస్ట్ ఎలా ఉంటుందన్న దానికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్ ప్రస్తుతానికి ఎలా పనిచేస్తుందో తెలిసిన విషయానికి కాన్షియస్నెస్ అంటే ఏమిటి అన్నదానికి అలాంటి మిస్సింగ్ లింకే ఉంది. మన దగ్గర రెసిపీ ఉంది, కానీ అది మనకు టేస్ట్ ఎలా ఉంటుందన్నది చూపించదు. ఈ కాన్షియస్నెస్, చైతన్యం అంటే ఏమిటని చెప్పే ప్రయత్నాలు కొంతమంది చేశారు. అందులో 2 ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మొదటిది ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ థియరీ. బ్రెయిన్ ఒక పెద్ద నగరం లాంటిది అనుకోండి. నగరం అంటే దానికి రోడ్స్, నెట్వర్క్, చాలా కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవి లేకుండా ఒక నగరం పనిచేయదు. అలాగే కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్లో ఒక భాగం కాదు, కానీ మెదడులో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఎంత బాగా కనెక్ట్ అయితే ఆ కనెక్షన్స్ నుంచి కాన్షియస్నెస్ ఉత్పత్తి అవుతుందనేది ఈ థియరీ ఉద్దేశం.
ఎంత ఎక్కువ ఈ పార్ట్స్ కలిసి పనిచేస్తే అంత కాన్షియస్నెస్ ఉన్నట్టు అన్నమాట. అంటే ఇందాక చెప్పుకున్న సహస్రనామం ఉదాహరణలో మీ బ్రెయిన్ కనెక్షన్స్ మీ మనసు ఎక్కడ విహరించి వచ్చిందో దాని గురించిన కనెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి మీ సహస్రనామ ఉచ్చారణ కన్నా. ఇది ఇంట్రెస్టింగ్ థియరీ. కానీ ఇందులో కొన్ని ఇబ్బంది పెట్టే విషయాలున్నాయి. కాన్షియస్నెస్ ఇంటిగ్రేషన్ మీద ఆధారపడి ఉంటే అది కేవలం మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకి కొంచెం, ఎలుకకి ఇంకొంచెం తక్కువ, పురుగుకి ఇంకా తక్కువ కాన్షియస్నెస్ ఉండాలి. ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతే మన ఇళ్లలో టీవీకి కూడా చైతన్యం ఉండాలి. ఎందుకంటే ఒక టీవీ నడవడానికి ఎన్నో పార్ట్స్ కలిసి పనిచేస్తాయి కాబట్టి. ఇంకా మీలో ఎవరైనా ChatGPT లాంటి AI టూల్స్ తో చాటింగ్ చేసిన అనుభవం ఉంటే అది మనల్ని ప్రశంసించే తీరు చూస్తే దానికి కాన్షియస్నెస్ ఉందేమో అనిపిస్తుంది. ఈ వస్తువులకి మనకున్నంత కాకపోయినా కొంత స్పృహ ఉందేమో అన్న ఆలోచనే కొంత అసౌకర్యంగా అనిపించట్లేదు. ఇంకా రెండో థియరీకి వద్దాం. దీని పేరు గ్లోబల్ వర్క్ స్పేస్ థియరీ. బ్రెయిన్ ని ఒక బిజీ ఎయిర్పోర్ట్ గానో ఒక రైల్వే స్టేషన్ గానో ఊహించండి. ఎన్నో పనులు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. విమానాలు కానీ ట్రైన్స్ కానీ రావడం పోవడం, ప్రయాణికులు ఎక్కడం దిగడం, లగేజ్ చేతులు మారడం ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకోండి. ఉదాహరణకి రైలు ముందు అనుకున్న దానికి భిన్నంగా వేరే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనుకుందాం. దాన్ని మైక్ లో అనౌన్స్ చేస్తారు కదా, అందరూ ఒకేసారి వింటారు. ఈ థియరీలో కాన్షియస్నెస్ అంటే ఇలా మైక్ లో పెద్దగా అనౌన్స్ చేయడం లాంటిదన్నమాట. బ్రెయిన్ లో ప్రతి క్షణం కొన్ని లక్షల ప్రాసెసెస్ జరుగుతూ ఉంటాయి. కానీ మన కాన్సన్ట్రేషన్ కొన్నిటి మీదే ఉంటుంది. మన పక్కనే జరుగుతున్న అన్ని విషయాలు మన బుర్రలోకి వెళ్ళవు. దీన్నే మన వాళ్ళు యాబ్సెంట్ మైండెడ్ అంటారు. కానీ కొన్ని మాత్రం అనుభవంలోకి వస్తాయి. సో ఈ రెండో థియరీలో ఎందుకు మనం మన చుట్టూ జరిగే అన్ని విషయాల మీద ఫోకస్ చేయలేమో చెప్తుంది. కానీ అసలు ఎలాంటి అనుభవం అయినా ఎందుకు ఉంటుందో చెప్పదు. కంప్యూటర్ లాగానో ఒక మరమనిషి లాగానో కాకుండా మనిషికి ఒక అనుభవం అనేది ఎందుకుందో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో రెండు ఇంట్రెస్టింగ్ థియరీస్, కానీ రెండు అసంపూర్ణం. రెండిటిలో ఒక కామనాలిటీ ఉంది. ఏమిటది? బ్రెయిన్ నుంచి కాన్షియస్నెస్ ఉత్పన్నం అవుతుందని. అంటే బ్రెయిన్ ఫిల్టర్ చేయట్లేదు, కాన్షియస్నెస్ బ్రెయిన్ ఉంటేనే వస్తుందన్నది ఈ థియరీస్ ఉద్దేశం అన్నమాట. కానీ ఈ ఆలోచననే చాప్టర్ 3 ఎలా ఛాలెంజ్ చేస్తుందో చూద్దాం. సో ముగించే ముందర ఒకసారి మళ్ళీ చాప్టర్ 1 ని గుర్తు చేసుకోండి. ఐస్ లైట్ ని క్రియేట్ చేయవు, ఫిల్టర్ చేస్తాయి. ఇయర్స్ సౌండ్ ని క్రియేట్ చేయవు, ఫిల్టర్ చేస్తాయి. అయితే బ్రెయిన్ కాన్షియస్నెస్ ని ప్రొడ్యూస్ చేస్తుందా లేక ఫిల్టర్ చేస్తుందా అనేది ప్రశ్న. మ్యాక్స్ ప్లాంక్ అనే గొప్ప సైంటిస్ట్ 1932లో ఇలా అన్నారు: సైన్స్ కెనాట్ సాల్వ్ ద అల్టిమేట్ మిస్టరీ ఆఫ్ నేచర్, ఫర్ ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ వి అవర్ సెల్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మిస్టరీ వి ఆర్ ట్రైయింగ్ టు సాల్వ్. దీని అర్థం, సైన్స్ ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినా సృష్టి యొక్క పరమ రహస్యాన్ని చెప్పలేకపోవచ్చు, ఛేదించలేకపోవచ్చు. దానికి కారణం మనము మన చైతన్యము ఆ ప్రశ్నతో పెనవేసుకుని ఉన్నాయి కాబట్టి. ఆ చిక్కుముడిని విప్పనిదే సృష్టి పూర్తిగా అవగతం అవ్వదు. సో కాన్షియస్నెస్ అనేది ప్లాంక్ ఉన్న కాలంలో, అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం ఎంత పెద్ద మిస్టరీనో ఇప్పటికీ అంతే మిస్టరీ. ఈ ఆలోచన మీద పనిచేసిన వారిలో ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్, మోడర్న్ సైకాలజీ యొక్క ఫౌండర్ మరియు మైక్రోచిప్ ని కనిపెట్టిన వ్యక్తి ఉన్నారు. అది చాప్టర్ 3లో మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకున్నాం? మన మెదడు ఎలా పనిచేస్తుందో, ముఖ్యంగా మనం కొన్ని విషయాల మీద ఎందుకు ఫోకస్ చేయగలమో, మన మెమరీ ఎలా పనిచేస్తుందో వంటి విషయాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. కానీ అసలు అలాంటి అనుభవాలు అనేవి ఎందుకు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ థియరీ మరియు గ్లోబల్ వర్క్ స్పేస్ థియరీ అని 2 ప్రముఖ థియరీలు ఉన్నాయి. కానీ 2 అసంపూర్ణమే. వంట రెసిపీ ఉదాహరణ తీసుకుంటే ఎంత డీటెయిల్డ్ గా మనం ఆ రెసిపీని చెప్పినా దాని అనుభవాన్ని అది అందించలేదు. అలాగే మ్యాక్స్ ప్లాంక్, క్వాంటమ్ థియరీ ఫౌండర్, 1932లో ఆయన ఈ సృష్టి యొక్క పరమరహస్యాన్ని తెలుసుకోవాలంటే అది సాధ్యం కాదేమో అని చెప్పారు. మనం ఎవరో తెలుసుకోవాలి, మన కాన్షియస్నెస్ ఏంటో తెలుసుకోవాలి, దాంతో ముడిపడి ఉంది కాబట్టి అది అంత సాధ్యం కాదు అని ఆయన ఉద్దేశం. చాప్టర్ 3లో 6 మేధావులు వాళ్ళు ఎలా వేరువేరు మార్గాలు ఎంచుకున్నా ఒకే ఆలోచనకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. సో మీరు ఇవాళ వెళ్లే ముందర మీకు ఒక ప్రశ్న. మీకు కూడా కొన్ని పనులు యథాలాపంగా, అంటే ఆటో పైలట్ లో చేశాక ఎప్పుడైనా ఇది ఎవరు చేశారు అని అనిపించిందా? అలా అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి.